హాయ్ అండి. వీడియో స్టార్టింగే రన్నింగ్ ట్రైన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి. ఇంకో మినీ ట్రిప్‌కు బయలుదేరాం. కాకపోతే ఈసారి పుణ్యక్షేత్రాలను సందర్శించాము. ఏ ఏ ప్రదేశాలు చూసామో తెలుసుకోవాలంటే మీరు కూడా జస్ట్ ఫాలో. ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతన చాలా మంది విశ్వసించే ప్రదేశమైన అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి బయలుదేరామండి. ఈ ట్రిప్ అనుకోకుండా 4 డేస్ ముందు అనుకొని ప్లాన్ చేశాం. ఆ సత్యనారాయణ స్వామి దయ వలన ఈ ట్రిప్ మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా వితౌట్ ప్లానింగ్తో ఇంకా చాలా ప్రదేశాలని కవర్ చేశామండి. స్టార్టింగ్ నుండి మా ట్రిప్ ఎలా జరిగింది, మేము మా జర్నీని ఎలా ప్లాన్ చేశాం, మాకున్న తక్కువ టైంలో ఇంకా ఎన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించామో మా అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను. మేము ఉండేది ప్రొద్దుటూరులో. మా ప్రొద్దుటూరులో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ మేము కడపకు వచ్చి ట్రైన్ ఎక్కామండి. ఎందుకంటే ప్రొద్దుటూరు నుండి అన్నవరంకి డైరెక్ట్ ట్రైన్ లేదు. విజయవాడలో దిగి మళ్ళీ అన్నవరంకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే కడపకు వచ్చి ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. కడపలో తిరుమల ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 5:40కి అందుబాటులో ఉంది. నైట్ మొత్తం జర్నీ చేస్తే మార్నింగ్ 7కి అన్నవరంలో మనల్ని చేరుస్తుంది. చెప్పాను కదండి, అనుకోకుండా ట్రిప్ ఫిక్స్ అయిందని. కాబట్టి టికెట్స్ తత్కాల్లో బుక్ చేసుకున్నాము. థర్డ్ ఏసీ, అందులోనూ తత్కాల్లో కాబట్టి టికెట్స్ కాస్త ఎక్కువే అయ్యాయి. ఇక మా పిల్లల విషయానికి వస్తే మేము ఎక్కడికి వెళ్ళినా బస్ కానీ కార్ జర్నీ కానీ ఎక్కువగా జర్నీ చేసాం. వీళ్ళకు ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కారు. మీకు చెప్పలేదు కదా, నేను ట్రైన్ ఎక్కాను కానీ ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కడం నేను కూడా ఫస్ట్ టైం. ఇదేనండి. ఈ ట్రైన్ వయా తిరుపతి మీదుగా వెళ్తుంది. తిరుపతి వస్తే మళ్ళీ జనాలు ఎక్కువగా అవుతారని మా డిన్నర్ కానిచ్చేసాం. ట్రైన్లో బెడ్షీట్లు ఎలా ఉంటాయో అని ఇంటి దగ్గర నుండే కొన్ని బెడ్షీట్ని పిల్లలు ఉన్నారు కదా అని కప్పుకోవడానికి తీసుకెళ్ళాను. కానీ వాటిని మెయింటైన్ చాలా బాగా చేస్తున్నారండి. ఇలా ఓన్లీ బెడ్షీట్ని మడత పెట్టడానికి, పాతవి తీసి కొత్తవి ఇవ్వడానికి ఒక బోగికి 2 రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. పిల్లలకు ఏసీ కావాలని, పెద్దలకు ఏసీ ఎక్కువైందని ఇలా సరదాగా నవ్వుకుంటూ మా పిల్లలు పైనుండి కిందకు, కింద నుండి మిడిల్కు ఇలా తిరుగుతూ కాసేపు అల్లరి చేస్తూ మా జర్నీ సాగింది. ఉదయం లేవగానే బయట వ్యూ చూస్తే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, గోదావరి నది, రాజమండ్రి బ్రిడ్జి, అబ్బా మాటల్లో చెప్పలేనంత థ్రిల్లు. ఈ సీనరీని మాటల్లో చెప్పలేమండి. మనసుకు అంత బాగా అనిపించింది. ఇక మార్నింగ్ అందరం ట్రైన్లోనే బ్రష్ వేసి ఫ్రెష్ అప్ అయ్యాం. మేము వెళ్ళిన రోజు అన్నవరానికి ట్రైన్ మార్నింగ్ 7కి వెళ్ళాలి. బట్ 2 అవర్స్ లేట్. నేను అన్నవరం వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాను. కానీ ట్రైన్ లేట్గా వెళ్ళడం వలన నేను కూడా ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయ్యాను. మామూలుగా ట్రైన్లో నీట్గా క్లీన్గా ఉంటుందో ఉండదో చాలా భయపడ్డాను. కానీ ఇండియన్ రైల్వే ఇప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇంటి నుండి కొన్ని పూలు తెచ్చుకున్నాను. వాటిని ట్రైన్లోనే అల్లుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండంగానే అన్నవరం వచ్చేసింది. దూరంగా కొండలపైన గోవిందనామాలతో చూడగానే ఆనందం అనిపించింది. ఎందుకు అంతగా ఫీల్ అయ్యాను అని అనుకుంటున్నారా? ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని, ఇక్కడ వ్రతం చేపించాలని నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నానండి. మా అత్తింటి వారికి సత్యనారాయణ వ్రతం లేదండి. నేనేమో వ్రతం చేయాలని ఒకే వ్రతం చేద్దామనుకున్నాం. కానీ వ్రతం చేస్తే అన్నవరంలోనే ఆ సత్యనారాయణ స్వామి సన్నిధిలోనే ఫస్ట్ వ్రతం చేయాలని బలంగా అనుకున్నాను. అసలు అనుకోకుండా అన్నీ కలిసి వచ్చి వ్రతం చేశామండి. అందుకోసమే అన్నవరం కొండ చూడగానే చాలా ఆనందం అనిపించింది. ఇంకా స్టేషన్ దిగగానే లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది బయటికి వెళ్ళడానికి. ఈ సౌకర్యం ముసలివారికి, లగేజ్తో వెళ్ళే వారికి చాలా బాగా ఉంటుంది. స్టేషన్ బయటికి వెళ్ళగానే దేవస్థానం బస్సులు ప్రతి 15 మినిట్స్కి ఒకసారి మనల్ని కొండ మీదకు చేరుస్తాయి. అన్నవరంలో కొత్తగా వాహనాలు కొన్నవారు ఇక్కడే పూజ కూడా చేపించుకుంటున్నారు. ఫస్ట్ కొండకు చేరుకున్న తర్వాత రూమ్స్ తీసుకున్నాము. ఇక్కడ 1000,
500, 100 రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మేము 1000 రూమ్స్ ట్రై చేశామండి. అప్పటికే అవి ఫుల్గా ఉన్నాయట. ఇక చేసేది ఏమి లేక 500 రూమ్స్ తీసుకున్నాము. ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయట. అయితే హాట్ వాటర్ ఒక చోట మాత్రమే వస్తాయి. అక్కడ నుండి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. రూమ్ 500 అయితే సెక్యూరిటీ డిపాజిట్ 500 కట్టించుకుంటారు. మనం రూమ్ కీ రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా కట్టిన 500 తిరిగి ఇస్తారండి. ఇక అందరం ఫ్రెష్ అప్ అయ్యి అన్నదానం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాము. ఏ టెంపుల్లో అయినా అన్నదానం చేస్తున్నారంటే స్వామివారి ప్రసాదంగా భావించి మేమైతే భోజనం చేస్తాము. ఈ అన్నవరంలో ఓన్లీ మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు మాత్రమే అన్నదానం చేస్తారట. వెళ్ళగానే మొదట విస్తరాకులు వడ్డించి స్వీట్, పులిహోర, అన్నం, పప్పు, సాంబార్, పచ్చడి, మజ్జిగతో కడుపు నిండా అడిగి మరీ వడ్డించారండి. అందరం తృప్తిగా తిని ఆ రోజు టైంను మేము ఎలా యూజ్ చేసుకున్నాము, ఏ ప్రదేశాలని సందర్శించామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఈ ట్రిప్ అస్సలు మిస్ కాకండి. ఈ ట్రిప్ మొత్తం పూర్తి ఇన్ఫర్మేటివ్గా 2 రోజుల్లో అన్నవరం ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలిసినంత వరకు వివరంగా మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.